మేము చెప్పేది ఏంటంటే ఇది సమయానికి మంచిది కాదు. మోడీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం ఇది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆర్టీసీని ఆదుకోవాలి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ బూటకపు బస్సులను ఆపాలి. లేదంటే కంపల్సరీ దేశంలో పెద్ద విప్లవం వస్తే దానికి ఈ మోడీ పతనం తప్పదు, రేవంత్ అందులో కొట్టుకపోక తప్పదు. ఈవీ వెహికల్స్ ఆపాలి, ఇంకోటి BS6 నామ్స్ ఆపాలి అంటున్నారు మీరు. అంత వాదనం ఇది. అది ప్రైవేట్ కాదు, ఇస్తే గవర్నమెంట్ ఎవరు ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్టే. ఎట్లా ఇస్తారని ఇప్పుడు అన్నగారు చెప్పిన విషయాలు నాకైతే అవుట్ ఆఫ్ సిలబస్ అనిపించింది. అది సారీ టు సే, మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని అడాప్ట్ చేసి ఇప్పుడు ఆయన సరే ఓకే ఎలక్ట్రికల్ బస్సులు ఆపాలని మనం అనుకోవద్దు. కానీ మన ఉద్యోగులు పెట్టుకోమంటున్నాం. మనం మన ఉద్యోగులు నడుపుకోండి. ఇస్తారు వాడు ప్రైవేట్ రెగ్యులర్ ఉద్యోగం కాదు. అదే కొత్త అంతా వాళ్ళేనా వాళ్ళు అలాంటి వాళ్ళు 2,66 లక్షలు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కడిది? నువ్వు ప్రభుత్వం భరించక ఆర్టిస్ట్ ఆ సబ్సిడీ తీసుకుంటారు. రోజు 16,000 ఏంటండి చూడు, ఎవరు తిరుగుతారు ఆ బస్సులో? డ్రైవర్ గారు ఎంజాయ్ చేస్తున్నారు, ఆపుతలేరు సిగ్నల్ గొడవలు. సార్ ఇంకోటి సార్, ఆర్టీసీలో ప్రైవేట్ వెహికల్స్ పెట్టడానికి గతంలో ప్రభుత్వాలు ఒక సిస్టమ్ ఏం పెట్టారంటే 20 to 30% హైర్ బసెస్ను అడాప్ట్ చేసుకొని నడిపించవచ్చు పబ్లిక్ అవసరాలను బట్టి, సందర్భాన్ని బట్టి అని చెప్పి ఒక పద్ధతి ఉంది. కానీ ఈరోజు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 బస్సుల్లో ఒకవేళ వలెక్ట్రా JBM మీద అంత ప్రేమ ఉంటే 30% వాళ్ళకి ఇచ్చి 70% కార్పొరేషన్ గా మోనోపల్లి ఉండాలా. కార్పొరేషన్ ఒక డిపో స్థాయి అధికారి నుంచి పై వరకు మ్యాన్ పవర్ అంతా ఆర్టీసీ ఉండి, ఇప్పుడు ప్రైవేట్ హైర్ బస్సెస్ ఉన్నాయి కాదు కానీ అయితే అందులో ప్రైవేట్ కంట్రోల్ ఉండకుండా ప్రైవేట్ కంట్రోల్ అయితే అంటే 30,000 మంది రిటైర్ నిజంగానే విజయసాగర్ గారు అన్నట్టుగా అది ఆ బస్సులు ఉన్నా మన ఆర్టీసీలో తీసుకుని నడిపించుకుంటే 60 లక్షలు క్రియేట్ 60 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మంచిది కదా. ప్రైవేట్ సబ్సిడీ ఇచ్చి ఎక్కడిది నువ్వు తిరగకుండా 300 కిలోమీటర్లు 6 లక్షల రూపాయలు కట్టాల్సిందే కదా. ఏంటది? అది మాత్రం చాలా భారం. మహాలక్ష్మి పథకం తర్వాత ఎవ్రీ మంత్ 350 నుంచి 400 crores చెల్లించాలి గవర్నమెంట్ ఆర్టీసీకి. ఇంతవరకు ఇక్కడ ఎండి గారు కూడా ఇన్ని డబ్బులు మహాలక్ష్మి ద్వారా మనకు వచ్చినాయి గవర్నమెంట్ ద్వారానే ఎండి గారు చెప్పారు. అక్కడ గవర్నమెంట్ మేము ఇంత ఇచ్చినామని చెప్పారు. కేవలం ఏం చెప్తున్నారు, 10,000 కోట్లు ప్రజల మహిళలకు సేవ్ చేసినాము ప్రయాణ ఖర్చులు. ఆ 10,000 కోట్లలో అట్లీస్ట్ ఒక 6,000-7,000 కోట్లన్నా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంత వచ్చిండొచ్చు కార్పొరేషన్. కానీ అంత వస్తే కార్పొరేషన్ స్వతహాగా ఈ వెహికల్స్ కొనే స్టేజ్ ఉంటది, ఇది తర్వాత పిఆర్సీలు ఇచ్చుకునే అవకాశం ఉంటది. కానీ ఇది ఎక్కడ జరగలేదు. పబ్లిక్ సేవింగ్ 10,000 crores అయింది అని గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుందంటే క్లెయిమ్ చేయట్లేదా సార్? పోస్టల్ చూపియాలా, మినిస్టర్స్ అడ్రస్ చేస్తుంది. నేను అదే అంటున్నా, దాంట్లో గవర్నమెంట్ ఆర్టీసీకి ఇంత ఆదాయం కలిగిందని చూపియాలని సార్ అంటున్నారు. బడ్జెట్ లో 4,000 కోట్లు మహాలక్ష్మి కేటాయించారు. 4,000 కోట్లు నెలకు 350 కోట్లు లెక్క పెట్టండి సంవత్సరానికి. అంటే మహాలక్ష్మికి సంబంధించిన 400 బట్ అయితే వచ్చే టికెట్ సీజన్ బట్టి పెరుగుతుంటే అవుతుంది. నెలకు యావరేజ్ గా 400 కోట్లు ఇవ్వాలి. అయితే 350 నుంచి 400 కోట్లు సంవత్సరానికి ఇచ్చేటువంటి 4,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. అదనంగా మేము ఇచ్చేటువంటి స్టూడెంట్ బస్ పాస్ల సబ్సిడీ పోయింది, వికలాంగులకు ఇచ్చే సబ్సిడీ పోయింది, ఇంకా ఇతరత్ర మాకు నాన్ రెవెన్యూ కిలోమీటర్స్ ఎక్కువ. ఎందుకనంటే మారుమూల ప్రాంతానికి మేము పల్లె వెలుగు బస్సు నడపాలా, అక్కడ 10 రూపాయలు ఈపీకి రాదు. కానీ ప్రజా అవసరాల గురించి ఆ గ్రామానికి మన ప్రజా ప్రతినిధులే రిప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఊరికి ఆ బస్సు వెళ్ళాలి కంపల్సరీ. అలాంటి గ్రామాలకు సోషల్ రెస్పాన్సిబిలిటీతో సర్వీస్ చేసే సంస్థ పైన ఇన్ని రకాలుగా
ఆంక్షలతో కూడినటువంటి ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ స్థితిగతులు మారకుండా కార్మికుల జీవితాలు మారకుండా ఉంటే ఎటు తీసుకెళ్తున్నారు? ఫైనల్ గా ఓపెన్ గా ఉద్దేశాన్ని చెప్పాలి. ప్రైవేట్ చేసేస్తున్నాం బై, మీరు విఆర్ఎస్ తీసుకుంటారా తీసుకొని వెళ్ళిపోండి అంటే ఓపెన్ గా చెప్పకుండా పొమ్మనకుండా పొగబెట్టడం కాలయాపన. అందుకనే ఈ